నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఆదివారం వచ్చిందంటే చాలు, చాలా మంది ఇళ్లలో చికెన్ ముక్కో మటన్ ముక్కో పడాలి. కానీ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి మాత్రం తెలంగాణ మీదో కేసీఆర్ మీదో పడి ఏడవకపోతే ముద్ద దిగదు. ఇవాళ కూడా యథావిధిగా మన పచ్చ జ్యోతిలే ఆర్కే అర్ధనాదాలు మామూలుగా లేవు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ ఆర్టికల్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఇది చూసిన ప్రతి ఒక్కరూ అబ్బో, ఆర్కేకి మైండ్ పనిచేస్తుందా లేదా అన్న అనుమానం కలగక మానదు. ఎందుకంటారా? తెలంగాణలో బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దానికి తోడు దశాబ్దం దాటినా ఇంకా తెలంగాణ మీద విషం చిమ్ముతున్న కొంతమంది వలసవాదులకు సోషల్ మీడియా వేదికగా మన తెలంగాణ వాదులు జవాబు ఇస్తున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆర్కే తన కలంకి పదును పెట్టి సారీ తన పిచ్చి ప్రేలాపనాలకి పదును పెట్టి మళ్ళీ తెలంగాణపై పడ్డారు. ఇవాళ ఆర్కే లేవనెత్తిన 3 ప్రధానమైన విషయాలకి ఆయన మార్క్ జర్నలిజానికి గట్టిగా సమాధానం చెప్పబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి, ఎందుకంటే ఇవాళ విశ్లేషణ చాలా హాట్ అండ్ స్పైసీగా ఉండబోతోంది. మొదటి విషయం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వ్యాసంలో అతి తెలివిగా ఒక ప్రశ్న వేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతోంది కదా, ఇంకా ఈ తెలంగాణ చర్చ ఎందుకు, ఇంకా ఈ సెంటిమెంట్ ఎందుకు అని మూర్ఖపు ప్రశ్నలు వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, తెలంగాణ అనేది మీలాంటి వాళ్ళు క్యాష్ చేసుకునే లాభ నష్టాల వ్యాపారం కాదు. తెలంగాణ అనేది ఒక అస్తిత్వం, అది ఒక చరిత్ర, ఒక పోరాటం, ఒక సంస్కృతి. ఈ భూమి మీద తెలంగాణ ఉన్నంతకాలం ఈ గుండెల్లో మా అస్తిత్వం రగులుతూనే ఉంటుంది. దాన్ని కేవలం ఒక సెంటిమెంట్ అని తక్కువ చేసి మాట్లాడడం మీ మూర్ఖత్వానికి పరాకాష్టం. 12 ఏళ్లు దాటినా ఇంకా చర్చ ఎందుకు వస్తోంది అంటే, మీలాంటి వలసవాద ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇప్పటికీ లోపల తెలంగాణపై విషయాన్ని దాచుకొని సమయం దొరికినప్పుడల్లా దాన్ని బయట పెడుతున్నారు కాబట్టే. తెలంగాణ వాదులు ఎప్పుడూ ఊరికే రారు, కానీ అస్తిత్వాన్ని అవమానిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. సో ఇంకోసారి ఇలాంటి అతి తెలివి ప్రశ్నలు వేసి పరువు తీసుకోకండి. ఇక రెండో పాయింట్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన వ్యాస్యంలోనే ఒక పచ్చి నిజం ఒప్పుకున్నారు. అదేంటంటే, మొన్న నరేంద్ర మోడీ వచ్చి హైదరాబాద్ లో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని వారి నివాసంలో కలిసిన తర్వాతే ఈ ఆంధ్ర తెలంగాణ అంశం మళ్ళీ తెరపైకి వచ్చిందని ఆయనే రాశారు. అంటే ఈ నిప్పును రాజేసింది ఎవరు? మీ కూటమి నాయకులు, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతలే కదా. కానీ ఉల్టా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎవరి మీద పడి ఏడుస్తున్నారు? కేసీఆర్ మీద. కేసీఆర్ మళ్ళీ ప్రాంతీయ విభేదాలు వాడుకుంటున్నారు అని బురద చల్లుతున్నారు. ఎంత విచిత్రం ఆర్కే, మీ వాళ్ళు వచ్చి కెలుకుతారు, దానికి తెలంగాణ సమాజం స్పందిస్తే కేసీఆర్ తప్పు చేసినట్టు అవుతోందా? తెలంగాణ నడిగడ్డ మీదికొచ్చి పవన్ కళ్యాణ్ అనే నాయకుడు తెలంగాణ ఎవరి జాగిర్ అని ప్రశ్నిస్తే చీము నెత్తురున్న ప్రతి తెలంగాణ బిడ్డ ఏమన్నాడు? అవును, తెలంగాణ మా అయ్య అమ్మల జాగిరి అని ముక్త కంఠంతో నినాదించారు. ఇందులో తప్పేముంది? మీరే వచ్చి ఇక్కడ గొడవలు స్టార్ట్ చేస్తారు, మళ్ళా మీరే అమాయకంగా మొహం పెట్టి అయ్యో ఇప్పుడెందుకు ఈ గొడవలు, తెలంగాణలో మళ్ళీ ప్రాంతీయ ద్వేషం పెరుగుతోందని ఆశ్చర్యం నటిస్తారు. దీన్నే గ్రామాల్లో దొంగే దొంగ అన్నట్టు అంటారు. తెలంగాణ ప్రజలు ఏనాడు ఎవరి మీద ద్వేషం చిమ్మలేదు. ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని గుండెలకు హత్తుకున్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలకు, అస్తిత్వానికి ముప్పు వాటిల్లిన ప్రతిసారి గొంతెత్తి నిలబడింది కేవలం కేసీఆర్ పార్టీ మాత్రమే. ఆ భయం మీ రాతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మూడో పాయింట్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పచ్చి అబద్ధాల వేట. ఈ దేశంలో పక్కనున్న ఆంధ్రప్రదేశ్తో సహా ప్రతి రాష్ట్రంలో మతాన్ని వాడుకొని పచ్చి రాజకీయాలు చేస్తున్న బీజేపీని, దానికి వంత పాడుతున్న కూటమి మిత్రులు టీడీపీ, జనసేనలను ఆర్కే ఒక్క ముక్క అనరు. వారిని వదిలేసి ఇతర పార్టీలు విభజన రాజకీయాలు చేస్తున్నాయి అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని తన వ్యాసంలో రాశారు. నిజంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీ పత్రిక పేరు ఆంధ్రజ్యోతి అని కాకుండా అబద్ధాల జ్యోతి అని మార్చుకుంటే మీ రాతలకి, మీ బ్రతుక్కి ఒక సార్థకత చేకూరుతుంది. ఎందుకంటే మీ జర్నలిస్ట్ లో నిష్పాక్షికత అనేది కంటికి కూడా కనిపించదు. అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజం విలువలు ఎలాంటివో 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఏపీలో తన సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుకి పొద్దున లేస్తే టప్పా కొట్టడం, ఇటు తెలంగాణలో చంద్రబాబు ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డికి ఎలివేషన్లు ఇవ్వడం, ఇదే కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నిత్యకృత్యం.
దీన్నే ఆయన జర్నలిజం అని పిలుచుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇక ఆ ఛానల్లో పెట్టే డిబేట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చూస్తుంటేనే జుగుప్సాకరంగా ఉంటాయి. ప్రజా సమస్యలు, నిరుద్యోగం, రైతుల కష్టాలు వీటికి ఆ ఛానల్లో చోటుండదు. కేవలం పనికి మాలిన విషయాలపైన చంద్రబాబుకు కానీ రేవంత్ రెడ్డికి కానీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై బురద చల్లడమే ఏబిఎన్ ఏకైక ఎజెండాగా నడుస్తోంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకప్పటిలాగా పత్రికల్లో మీరు రాసిందే వేదం, ఛానల్లో మీరు చూపించిందే నిజం అనుకోవడానికి ఇది 90ల కాలం కాదు. ఇది సోషల్ మీడియా యుగం. ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, అందరికీ ఇంటర్నెట్ ఉంది. మీరు ఎవరిని లేపడానికి, ఎవరిని తొక్కడానికి పచ్చరాతలు రాస్తున్నారో జనాలకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇప్పటికైనా ఈ ఏకపక్ష భజన రాతలు, జుగుప్సాకరమైన డిబేట్లు ఆపకపోతే తెలంగాణ ప్రజలు, రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు మీ అబద్ధాల జ్యోతిని శాశ్వతంగా పక్కన పెట్టడం ఖాయం. ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.